బ్యాక్ టు న్యూస్. గ్యాంగ్స్టర్ నయీం సెటిల్మెంట్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. అతని ఆహ్వానం ఎలా ఉంటుంది, అది కూడా ఆర్డర్ లాగే ఉంటుంది. భాయ్ ఫంక్షన్ కు పిలిచిన సెటిల్మెంట్ మీటింగ్ కు ఆహ్వానించినట్టే ఉంటుంది. గత ఏడాది జూలై 24న నయీం ఏర్పాటు చేసిన ఫంక్షన్ కు వెళ్లొచ్చిన వారికి ఈ విషయం బాగా అర్థమైంది. హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడ సామ సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో నయీం మేనకోడలు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు రమ్మని నయీం ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. ఫంక్షన్ కు రావాల్సిందే, ఇది భాయ్ సాబ్ హుకుం. ఇన్విటేషన్ కార్డు మీద ఇలా రాసి ఎవరైనా ఇస్తారా? గ్యాంగ్స్టర్ నయీం మాత్రం ఇలాగే ఇస్తాడు. తన మేనకోడల్ ఫంక్షన్ కోసం నయీం ఎంతో ప్రేమతో ఉర్దూలో రాయించిన రాతలు ఇవి. ఫంక్షన్ కు వచ్చే వారిని ఏదో సెటిల్మెంట్ కు తీసుకెళ్తున్నట్లు పకడ్బందీ ఏర్పాట్లతో ఫంక్షన్ హాల్ కు తరలించారు. ఇన్విటేషన్ మీద ఫంక్షన్ జరిగే వేదిక ఎక్కడో ప్రింట్ చేయలేదు. కార్డు తీసుకున్న వారు ఫంక్షన్ కు ముందు రోజు ఓ నంబర్ కు ఫోన్ చేస్తే వారు ఎక్కడికి రావాలో చెప్తారు. అడ్రస్ చెప్పరు, ఫంక్షన్ వివరాలు ఉండవు. కానీ భాయ్ హుకుం జారీ చేశాక వెళ్లాక తప్పుతుందా? వెళ్లారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 10,000 మంది గెస్ట్లను నయీం అనుచరులు ఫంక్షన్ కు తరలించారు. భువనగిరి శివార్లకు వచ్చాక నయీం బంధువులను అతని అనుచరులు ఓ బస్సులో ఎక్కించారు. అందరి దగ్గర సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఆ తర్వాత ఫంక్షన్ కు తీసుకెళ్లారు. 3 గంటల ఫంక్షన్ ముగిశాక ఫోన్లు తిరిగిచ్చేసి భువనగిరిలో మర్యాదగా దించేశారు. ఇది నయీం స్టైల్ ఫంక్షన్. తన మేనకోడల ఫంక్షన్ లో 3 గంటల పాటు నయీం ఎలాంటి భయం లేకుండా గడిపాడు. తనకిష్టమైన వంటలను తయారు చేయించి బంధువులకు రుచి చూపించాడు. ఇంత జరిగినా పోలీసులు ఏమీ తెలియనట్టు ఉండడం ఇక్కడ కొసమెరుపు.